అయితే ఈ లలితా సహస్రనామ పారాయణం చేయాలి అన్నప్పుడు ఇంకొన్ని సందేహాలు కూడా ఉంటాయి. పూర్వ సువాసినీలు చేయొచ్చా? అలాగే యువతలు లైక్ పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు అలా యువతీ యువకులు ఉంటారు కదా! వాళ్ళు చదువుకోవచ్చా పారాయణంగా? లేకపోతే లలితా సహస్రనామం అనేది అసలు ప్రారంభించొచ్చా మా ఏజ్‌కి అననేసి అనుకుంటూ ఉంటారు. 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఉన్నవాళ్ళు. అలాగే పూర్వ సువాసినులు కూడా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు చదువుకోవచ్చంటారా? తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుష అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ చదువుకునేటువంటిది అమ్మ యొక్క నామపారాయణ. అమ్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నామండి? కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇందాక అదే చెప్పా, హయగ్రీవుల వారికి అనేకమైనటువంటి విషయాల్ని గురువుగారైనటువంటి శిష్యుడైనటువంటి ఇక్కడ అగస్త్యుల వారికి అనేక అనుమానాలు నివృత్తి చేయడానికి హయగ్రీవుల వారు అనేక విషయాల్ని సెలవిచ్చారు. కాబట్టి ఈ సెలవిచ్చిన దానిలో ఏంటి, మనకి ఇక్కడ పూర్వ సుహాసినీలు చేయవచ్చా అని ఇందాక మీరు అడిగారు. తప్పకుండా చేసుకోవాలి. తద్వారా వచ్చే జన్మలో ఈ యొక్క ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి చెడు కర్మ లేకుండా ఉంటుంది. దీనికే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఓం అనేది ముందర కలిపి చివర నమః అనేటువంటిది కలిపితే కనుక ఈ నామాన్ని పారాయణం చేస్తే ఎవరికైనా కూడా జాతకంలో భర్తకి గండం ఉన్నది అనేటువంటి వాళ్ళు ఈ నామాన్ని గట్టిగా జపం చేస్తూ, గట్టిగా అంటే చాలా లక్షల సార్లు జపం చేసినట్లయితే ఆ అమంగళత్వం పోయి సుమంగళత్వం కలుగుతుంది. అంత దీనిలోనే ఉన్నది. దీనికి ఓ చిన్న కథ కూడా ఒకటి ఉన్నదమ్మా. మండోదరి అంటే రావణాసురుడి యొక్క భార్య, లంకా మహారాణి గారు ఆవిడ. తన భర్తని అనేక రకాలుగా మార్చుకునే ప్రయత్నం చేసింది. సీతను తీసుకొచ్చావు, ఇది తప్పు అని తను ఎన్నోసార్లు చెప్పింది. చాలామందికి రామాయణంలో అంతర్గతమైన విషయాలు తెలియవు. కానీ మండోదరి మహాపతివ్రత ఎందుకు అయిందంటే ఇందుకే అయింది. ఎన్నో రకాలుగా తన భర్తని ఎన్నో రకాలుగా మార్చుకుని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేసిన తను ఆ కార్యక్రమానికి చివరిగా వచ్చేటువంటి ఆనందాన్ని పొందలేకపోతాను అని గ్రహించి అమ్మవారిని కనకాంబరాలతో పూజ చేసిందటండి. అమ్మ, నాకు మాత్రం వైధవ్య దోషం వద్దు, నేను పుణ్యస్త్రీగా ఉండిపోవాలి అని ప్రాధేయపడి అమ్మవారిని కనకాంగద కేయూర కమనీయ భుజ అందుకని అక్కడ వచ్చిందటండి. ఈ బంగారపు కనకాంబరాలతో ఆవిడ మహారాణి గారు కాబట్టి బంగారపు కనకాంబరాలు ఒక్కొక్కటి ఈ కనకాంబరం పువ్వు దానికి జత చేసి పూజ చేస్తుంటండి. అందువలన అమ్మవారు ఇప్పటికీ కూడా ఆవిడకి పుణ్యస్త్రీగా ఉండే తత్వాన్ని ప్రసాదించింది అనేటువంటిది ఒక చిన్న కథ ఉన్నది. దానికి ఏదో హనుమంతుడు సహకరించినట్టుగా ఇవన్నీ కూడా కొన్ని వినటానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పారాయణం చేసేటప్పుడు ఇలాంటి కథలన్నీ వింటుంటే పారాయణం యందు ఇంకా అనేకమైన శక్తి భక్తి మన లోపల ఉద్భవిస్తూ ఉంటాయి చేయటానికి. అలాగే అయితే ఇప్పుడే మీరు అన్నారు కనకాంబరాలతో పూజ చేసింది అని. మామూలుగా లలితా సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు అమ్మవారికి ఏం పండు నైవేద్యంగా పెట్టాలి, లేదా ఏదన్నా ప్రసాదం వండి పెట్టాలి అని అనుకుంటే ఏం వండి పెట్టచ్చు? అమ్మవారికి ఇష్టమైన పదార్థం ఏంటి? అలాగే పూజించవలసిన పూలు ఏ పూలతో పూజించాలి అంటారు? తప్పకుండా అమ్మవారిని మనం పూజించాలి అనుకున్నప్పుడు యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకి వారికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల. ఆ ఇబ్బంది సమయాల్లో పూజించరాదు, పారాయణం చేయరాదు. ప్రస్తుత సమాజంలో మనం ఇవి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి చెప్తున్నాము. అలాగే కదంబ వనవాసిని అమ్మవారి లలితా సహస్రనామంలో మనకి ఇది కనిపిస్తుంది. కదంబ వనంలో ఆవిడ సంచరిస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుని లలితాదేవి విశేషాలన్నీ కూడా మాట్లాడుతున్నాం. మన ఎదురుగుండా కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ఆ కదంబ పుష్పాలతో కనుక ఎవరైతే పూజ చేస్తారో ఆవిడ చాలా ఆనందపడిపోయి ఎవరైతే పూజ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదిస్తుంది. అంటే మోక్షానికి దగ్గరగా చేరుకున్నట్లే.
కదంబ పుష్పాలు అనేటువంటిది అంత ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఆ కదంబ వృక్షాల కింద అమ్మవారు సంచరిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఆ కదంబ పూలు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కదంబ పుష్పాలతో అర్చన చేసినట్టయితే అమ్మవారు శీఘ్రంగా చాలా సంతోషపడుతుంది. రైట్. అంతేకాకుండా మల్లెలు, విరజాజులు అంటే జాతకరీత్యా ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ మనసు బాగా లేదండి అని వింటూ ఉంటాం. అవును, అందరూ చాలా మటుకు కొన్ని సందర్భాలలో స్ట్రెస్కి గురవుతున్నారు అని డాక్టర్లు కూడా ఈ మధ్య చాలా మందికి స్ట్రెస్ పెట్టుకోమాకండి అంటే మనసు వాళ్ళకి లోపల ఏదో ఒక తెలియని బాధ, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. ఈ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి దాన్ని స్ట్రెస్ అంటున్నారు. ఇప్పుడు ఆ స్ట్రెస్ పోవాలి అంటే కనుక చక్కగా మల్లెపూలతో కానీ, సన్నజాజులతో కానీ, విరజాజులతో కానీ అమ్మవారిని పూజ చేసినప్పుడు ఈ వీరి శరీరంలో ఉండేటువంటి మానసిక ఒత్తిడి తగ్గి ఆనందం లభిస్తుంది. దీన్ని సోమవారం పూట కనుక ఇంకా చెప్పాలంటే సోమవారం ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం సమయంలో చక్కగా స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చక్కగా పుష్పాలు వేస్తూ అంటే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని నామావళితో కానీ, లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఈ శ్లోకం ఒక లైన్ కంప్లీట్ అయ్యేదాకా చేత్తో పువ్వులు పట్టుకోవాలి. ఇలాగా పట్టుకుని అమ్మవారిని మనసు లోపల స్మరణం చేసుకుంటూ ఆ నామం అయిపోగానే అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలి. అలాగా ఈ పుష్పాలతో వేస్తున్నప్పుడు ఈ స్ట్రెస్ అనేటువంటిది లేకుండా అయిపోతుంది శరీరానికి. దాని నుంచి వచ్చేటువంటి షుగర్ కానీ బీపీ వ్యాధులు కూడా రాకుండా ఆగిపోతాయి. ఈ ఇందాక మీరు నైవేద్యాల గురించి కూడా అడిగారు. ఈ సోమవారం రోజున అమ్మవారికి గుడాన్న ప్రీతి మానస లలితా సహస్రనామం బెల్లంతో చేసినటువంటి ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని కనుక వెండి గిన్నెలో నైవేద్యం చేసి అమ్మవారి దగ్గర ఈ తెల్లని పుష్పాలతో పూజ చేస్తూ వీళ్ళు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి తెల్లని పుష్పాల మాల కనుక అలంకారం చేసి చక్కగా ఆనందంగా అమ్మవారిని ఎదురుగుండా కూర్చుని పారాయణం చేస్తున్నప్పుడు వీరి లోపల దేవత ప్రవేశిస్తుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అంత అమ్మవారు ఆనందపడుతుందిటండి. సోమవారం రోజున ప్రదోషకాల సమయంలో ఈ పని చేస్తే దానికి కారణం ఏమిటి? సోమవారం ప్రదోషం చాలా ముఖ్యమైనది. శివుడికి ప్రత్యేకంగా పూజ. అంతేకాదమ్మా, శివుడు ప్రతిరోజు తన యొక్క ఇంటిని వదిలేసి చేరుకునే సమయం ప్రదోషం. అందులో సోమవారం వారికి ఇంకా ఇష్టమైనటువంటిది. అందున భర్తకి ఇష్టమైనటువంటి సమయంలో కనుక ఈ లలితా పారాయణాన్ని ఆయన మంచుకొండల్లో ఉంటాడు కాబట్టి అలాంటి వర్ణం కలిగిన వస్త్రాన్ని ధారణ చేసి అలాంటి పువ్వులని అలాంటి రంగు కలిగినటువంటి ఒక పాత్రలో ఆ భోజనాన్ని చక్కని బియ్యాన్ని మనం పాయసం చేస్తే దానిలో ఇంకేం వేయము, మనం బెల్లము ఇలాచీ పౌడర్ అంతే వేస్తాం. దాన్ని కనుక నైవేద్యం చేస్తే అమ్మవారు ఎంతో ఆనందపడి పరమేశ్వరుడి చేత వీళ్ళ కోరిక నెరవేర్పు చేస్తుంది. ఇది ఇక్కడ అంతరార్థం. అంటే ఈ మాదిరిగా లలితా పారాయణాన్ని కనుక నేను చాలామంది చేత చేయిస్తే వారికి అన్యోన్య దాంపత్యంలో లోపం జరిగిన వాళ్ళకి లోపం పోయిందమ్మా. అలా కాకుండా ఇంకొంతమంది అంటే మానసికంగా ఇంట్లో ఒక్కళ్ళే ఉండిపోవటం, వాళ్ళకి ఆ గ్రహదోషం వలన మనం ఇప్పుడు ఏదో నిద్రబిళ్ళలు వేస్తూ ఉంటారు. ఆ నిద్రబిళ్ళలు మాన్పించాలి అనుకున్నప్పుడు ఈ ప్రయోగాన్ని చేస్తే వాళ్ళు ఆటోమేటికల్లీ మంచి స్థితికి ఏర్పడతారు. ఈ ప్రయోగాన్ని సోమవారం ఒక్కరోజే కాదండి, పౌర్ణమి రోజున కనుక చేసినట్లయితే మరింతమైనటువంటి ఆనందం పొందుతారు. ఇదే ప్రాసెస్ పౌర్ణమి రోజున కూడా చేయాలి. అలాగే మనకి జాతకరీత్యా సంతానం కలగటం లేదు, ఏవో నాగపూజలు చేసామండి, నాగప్రతిష్టలు చేసామండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్రతి స్త్రీ కూడా అమ్మ అవ్వాలని కోరుకుంటుంది ఎప్పుడు కూడా. ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు. ఒక్కసారి అమ్మ అనిపించుకుంటే చాలు, ఇంకా ఆవిడ జన్మంతా కూడా ఎంతో ఆనందం. ఆవిడకి ఏదో ఒక పెద్ద విలువైన వస్తువుని నేను సంపాదించుకున్నాననేటువంటిది, వెలకట్టలేని వస్తువుని సంపాదించుకుంటే ఆ తల్లి యొక్క మనసు అది. అలాంటి స్త్రీలు సంతానం కావాలనుకునేటువంటి అభిలాషలో ఉండేటువంటి వారు సంతానం లేకుండా ఇప్పుడు రకరకాలుగా వైద్యాలు కూడా ఒక్కొక్కసారి పనిచేయటం లేదని మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. మేము ఆ రకంగా ప్రొసీజర్లో వెళ్ళామండి,
టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా వెళ్ళామండి. లేదా ఇంకోటి ఐవీఎఫ్ఓ యూవీఎఫ్ఓ, నాకు అంత పెద్దగా ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదమ్మా. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది నేను చెప్తున్నాను, ఎక్కువ రోజులు కూడా కాలేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు ఏదో జాతకాన్ని చూసి ఈ పూజ చేయించండి అని చెప్పాను. లేదండి చాలా మీరు ఇప్పుడు చేయించండి, మీరు ఎన్ని పూజలు చేయించినా ఈ నెల దాకా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు, ఇది చేయిస్తారు ఆ నెల వచ్చేస్తుంది అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో కడుపుతో ఉన్నది. ఈ లలితా పారాయణం మంగళవారం రోజున, శుక్రవారం రోజున చక్కగా మీరు ఎర్రని పువ్వులతో, ఎర్రని పుష్పాలు అంటే మందార పుష్పాలు కావచ్చు, గులాబీ పుష్పాలు కావచ్చు, ఎర్ర గులాబీలు కూడా ఉన్నాయి. చక్కగా ఇలాంటి పుష్పాలతో మీరు కనుక ఆ అమ్మవారిని అర్చన చేసినట్లయితే ఈ గర్భస్థంలో ఉండేటువంటి పిండము రానివ్వకుండా చేసేటువంటి చెడు రక్తాన్నంతటినీ కూడా ఆ అమ్మవారు తీసేసి మంచిని అక్కడ ప్రచోదితం అంటే వెలిగిస్తుంది. తద్వారా తల్లిగా తన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకునే అవకాశాన్ని ఆ స్త్రీకి కలిగిస్తుంది. ఇది ఒక సంతానానికే కాదమ్మా, కొంతమంది ఆడవాళ్ళకి రకరకాలుగా ఇప్పుడు ఫుడ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా, రకరకాలుగా వస్త్రధారణ ద్వారా కూడా ఈ పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు, పీసీఓడి ప్రాబ్లమ్స్కి పీసీఓడి అని అంటున్నారు. దీన్ని కూడా ఈ లలితా సహస్రనామం ఛేదిస్తుంది. ఎలా అంటారు అంటే ఆ నామాలు చదవటం వల్ల అంత క్లెన్స్ అవుతుంది అంటారా బాడీ అంతా? దీనికి సైంటిఫిక్గా ఏం చెప్పాలి అంటే, మీరు మంత్రాలు అనేటువంటివి లోపల ఒక అగ్నిని పుట్టిస్తాయి. మీరు మంత్ర ఘోష ఎప్పుడైనా వినండి, ఆ చదువుతూ ఉంటే లోపల సర్వ అవయవాల లోపల ఉండేటువంటి శక్తి అంతా కూడా చైతన్యం అవుతుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల ఒక చోటకు పురోగవుతుంది మొత్తం కూడా. ఇప్పుడు చూడండి, మహిషాసురుడు అడిగాడు ఏమని, ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు, నన్ను ఏమీ చేయలేరు, కాబట్టి మగవాళ్ళతో నాకు చావు లేకుండా ఉండాలి, ఇట్లా వాడి కోరికలు ఏవో చెప్పుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, మీలో ఉండేటువంటి శక్తులందరినీ ఒక్కొక్క దేవతని పిలిచింది. పిలిచి నీలో ఉన్న శక్తిని అక్కడ గుట్టలో పోయి ఒక బుట్ట పెట్టారు. ఆ బుట్టలో అందరినీ శక్తులు వేయమన్నారు. శక్తి వస్తే ఈ శక్తిలోంచి అమ్మవారు ఉద్భవించింది. అన్ని శక్తులు తీసుకుని ఆ మహిషాసురుడిని సంహరించింది. ఎందుకు, వాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు శక్తులన్నీ కూడా ఈవిడి దగ్గరికి రావాలి, మిగతా దేవతల దగ్గర ఉండేటువంటి శక్తులన్నీ ఈవిడి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈవిడ ఏకశక్తిగా మారి వాడిని సంహరించాలి. ఆ మాదిరిగా మనం కూడా ఈ పారాయణం చేయటం మూలకంగా పారాయణంలో ఉండేటువంటి నామాలన్నీ కూడా ఒక్కొక్క నామము ఒక్కొక్క దేవతకి సంబంధించింది. కుమార గణనాథాంబ అని వస్తుంది అంటే అక్కడ కుమారస్వామి ఉన్నాడు, గణనాథుడు ఉన్నాడు, పరమేశ్వరి వస్తుంది, శివశక్త్యైక రూపిణి లలితాంబిక, శివుడు వస్తాడు, శివశక్తి వస్తుంది, లలితాంబిక వస్తుంది, ఇట్లా అనేకమైనటువంటి దానిలో మీకు గురుమూర్తి, ఇలా అనేక శబ్దాలు, వాణి, లక్ష్మి, సరస్వతి, కాళి, ఈ పేర్లన్నీ కూడా దానిలో వస్తూ ఉంటాయి. సో సర్వదేవతా శక్తివంతమైనటువంటి పారాయణాన్ని కనుక మీరు కనుక పవిత్రమైనటువంటి భావంతో చేసినప్పుడు ఈ లోపల ఉండేటువంటి మలినం అంతా బయటికి వెళ్ళిపోతుంది. శక్తి మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు కదా. శక్తివంతులైనప్పుడు మీరు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు కదా. సైంటిఫిక్గా మనకి పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను. ఇప్పుడు శక్తి లేకుండా ఎలా వస్తుందండి, ఏ విధంగా వస్తుంది, నిజంగా వస్తుందా? ఇప్పుడు చదువుకుంటే పిహెచ్డి వస్తుందని చెప్పారు. ఎలా వస్తుందని అంటే, చదువుకుంటే కదా వచ్చేది పిహెచ్డి సర్టిఫికెట్. చదువుకోకుండానే ఎలా వస్తుందంటే, ముందర పారాయణం చేస్తే దాని అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే అలాంటి అనుభవాన్ని ఇచ్చేటువంటిది ఈ ఎర్ర పుష్పాలతో కనుక చేసినట్టయితే స్త్రీలకు సంబంధించిన అనేక వ్యాధులు తొలగిపోతాయి. అంతేకాకుండా అమ్మ, మనం మారేడు దళాలతో బిల్వపత్రం అంటాం, ఈ మారేడు దళాలతో లలితా పారాయణం చేసినట్లయితే శివలోక ప్రాప్తి కలుగుతుంది. చూడండి ఎంత గొప్ప లోకంలోకి మన జన్మ ప్రవేశిస్తుంది. ఈ ఆత్మకి భూమి మీద మనం పుట్టాం, ఎన్నో పుణ్యాల మూలకంగా మనిషిగా పుట్టాం. ఈ మనిషిగా పుట్టిన దానికి
ఒక్క బిల్వ దళాలతో లలితాపారాయణం చేస్తే నీవే శివుడవుతావు. శివలోకంలో ఉండే స్థానాన్ని ఇస్తోంది అమ్మవారు. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాల్ని ప్రతి ఒక్కరు కూడా మీ ఆర్బీసీ ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా నొక్కి ఒక్కని చెప్తున్నాను. ముందర నమ్మకాన్ని ఉంచండి. పారాయణమైంది ముందర మొట్టమొదట నమ్మకం ఉండాలి, అత్యంతమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నియమాన్ని పాటించాలి. నియమము లేనటువంటిది ఎప్పుడూ కూడా వెలుగొందలేదు. కరోనా సమయంలో అందరం మాస్కులు ఎందుకు పెట్టుకున్నామండి? నియమం లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం మనల్ని కబళిస్తోంది. కానీ ఇక్కడ కూడా దీనికి కొన్ని నియమాలు చెప్పారు, ఎందుకు ఏమిటి అని. ఈ నియమాలని మనం ఒక గురుముఖత తెలుసుకుని చక్కని సాధన చేసినట్లయితే సాక్షాత్తు నీవే లలితవు. అలాగే అండి. సో లలితా సహస్రనామం గురించి నిత్యం జీవితంలో మనం చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు మీరు అసలు ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, అసలు లలితా సహస్రనామం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరికి తెలియజేయడం అయింది అనేది ఇవన్నీ వివరాలు సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.